So question number 1. In a triangle, height is increased by 37.5% and base is increased by 45.45%. Then find the percentage change increase in area of a triangle. సో మనకి త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటంటే సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో బేస్ అంటే ఆధారం ఉంటుంది, హైట్ అంటే ఎత్తు అవుతుంది. సో మనకి త్రిభుజం యొక్క వైశాల్యం అనేది మెయిన్గా ఈ 2 పారామీటర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి కాన్స్టెంట్ అనేది మనం లెక్కలోకి తీసుకోకూడదు. సో మనకి ఏరియా ఏమవుతుంది, సో ఏరియా అనేది మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతుందంటే సో బేస్ మరియు హైట్ పైన. సో హైట్లో చేంజ్ వచ్చినా కూడా హైట్లో చేంజ్ అయినా రావచ్చు, లేదా బేస్లో చేంజ్ అయినా రావచ్చు. సో రెండిట్లో ఏదైనా ఒక చేంజ్ వస్తేనే మాత్రం ఏరియా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏరియా అనేది చేంజ్ అంటే పెరగాలన్నా తగ్గాలన్నా సో మనకి బేస్ మరియు హైట్ యొక్క సో పెరుగుదల మరియు తగ్గుదల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి క్వశ్చన్లో 45.45% ఎత్తు పెరిగిందన్నాడు, 37.5% ఎత్తు పెరిగింది. సో 45.45% మనకి ఆధారం అనేది పెరగడం వల్ల సో ఏరియాలో ఎంత మార్పు వచ్చిందో కనుక్కోమన్నాడు. సో 45.45% అంటే మనకు 2 నెంబర్స్ రిపీట్ అయినాయి కాబట్టి ఆహారంలో ఏమో వస్తుంది, సో 11 వస్తుంది. సో 11 అంటే 9 మల్టిపుల్, 9 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్. సో మనకి ఏమవుతుంది 5. సో ఇంక్రీజ్ కాబట్టి +5. సో 37.5 చివరిలో 0.5 ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, ఆరంలో 8 వస్తుంది. 8 అంటే 12కి మల్టిపుల్, 12 37 ఎన్ని టైమ్స్లో పోతుంది, 3 టైమ్స్. సో మనకి భిన్నం వాల్యూ ఏమవుతుంది 3/8. అంటే ఇది కూడా ఇంక్రీజ్ కాబట్టి +3 అంటే యాక్చువల్గా ఉన్నటువంటి హైటే. సో హైట్ ఇది కాబట్టి యాక్చువల్గా 8 ఉన్న హైటు పెరిగిన తర్వాత ఏమైంది 3 పెరిగింది. సో మనకు ముందుగా ఏమి ఇచ్చాడో హైట్ ఇచ్చాడు. సో అంటే యాక్చువల్గా ఉన్న హైట్ ఎంత 8. సో ఎంత పెరిగింది +3 అంటే 8 + 3 ఎంత అవుతుంది 11 అయింది. సో హైట్ 8 ఉంది కాస్త 11 అయింది. మరియు బేస్ ఆధారం ఎంత పెరిగింది 11 ఉన్నది కాస్త ఏమైంది 16 అయింది. సో వీటి యొక్క మల్టిపుల్ అనేది మనకి ఏమవుతుంది ఏరియా అవుతుంది. సో మనకు ఫస్ట్ ఏరియా ఏమవుతుందంటే 11 × 8 అవుతుంది. సో మల్టిప్లై చేయడం వేస్ట్. సో డైరెక్ట్గా అదే విధంగా రాసుకోండి. సో ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఏమవుతుంది 16 × 11. సో మనకు కావాల్సిన రేషియో కాబట్టి సో 11 క్యాన్సిల్ అవుతుంది, 8 1 8 2. సో మనకి ఏరియా ఎంత ఉంది, సో 1 ఉంది కాస్త ఇప్పుడు ఏరియా ఎంత అయింది 2 అయింది. సో ఎంత పెరిగింది 1 పెరిగింది. సో ఎక్కడి నుంచి 1 అక్కడి నుంచి. సో ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100% ఎంత 100%. సో మనకి ఏరియాలో పెరుగుదల శాతం ఎంత అంటే 100% అంటే ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చతురస్రం యొక్క కర్ణం పొడవు 45% తగ్గితే చతురస్రం విస్తీర్ణంలో తగ్గుదల శాతం ఎంత? ఇఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ డిక్రీజ్డ్ బై 45%, ఫైండ్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా. సో మనం చతురస్రాన్ని కనుక తీసుకున్నట్లయితే సో ఇందులో ప్రతి సైడ్ కూడా లెంత్ ఆఫ్ ప్రతి భుజం యొక్క పొడవు అనేది సమానంగా ఉంటుంది. సో ఇది మనం ఏ అనుకున్నట్లయితే ఇది కూడా ఏనే అవుతుంది. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, కర్ణం ఇచ్చాడు. సో మన కర్ణం ఏమవుతుంది, సో ఆపోజిట్ శీర్షాల గుండా పోయేటువంటి భుజం అవుతుంది. సో మనకి ఇది ఏ అయితే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమవుతుంది √2 × a. సో మనకు ఏరియా ఏమవుతుంది, సో మనకి డయాగ్నల్ లెంత్ ఏమవుతుంది, సో √2 × a అవుతుంది. సో మనకు ఈ √2 అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి సో దీన్ని లెక్కలో తీసుకోవాల్సిన పని ఉండదు. సో మనకి డైరెక్ట్గా డయాగ్నల్ చేంజ్ అనేది దేనిలో చేంజ్ అని చూపిస్తుంది అంటే సో సైడ్ యొక్క లెంత్లో చేంజ్ అని చూపిస్తూ ఉంటుంది. సో మన యొక్క క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే మనకి సో భుజం యొక్క పొడవు అనేది 45% తగ్గింది. అంటే 45% వాల్యూ మనకి ఏమవుతుంది 9/20 అవుతుంది. సో తగ్గింది కాబట్టి మైనస్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటి, సో 20 మీటర్ల పొడవు ఉన్నటువంటి చతురస్రం యొక్క భుజం అనేది సో తగ్గించిన తర్వాత ఎంత అయింది 9 తగ్గింది. అంటే ఎంత అవుతుంది 11 ఉంటుంది. సో మనకి సైడ్ చూసుకుందాం. సైడ్ అంటే ఏమవుతుంది భుజం ఎంత ఉంది 20 ఉన్నది కాస్త ఏమైంది 11 అయింది. సో మనకి ఏరియా ఏమవుతుంది, ఏరియా అనేది సైడ్కి స్క్వేర్ అవుతుంది. సో మనకి 20 స్క్వేర్ అంటే ఎంత 400, 11 స్క్వేర్ అంటే 121. సో దీని మీనింగ్ ఏంటంటే సో మనకు స్క్వేర్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి అంటే a స్క్వేర్. సో మన దీని మీనింగ్ ఏంటంటే సో 400 స్క్వేర్ సెంటీమీటర్ ఉన్నటువంటి చతురస్రం యొక్క ఏరియా వైశాల్యం అనేది 400 నుంచి 121కి తగ్గిపోయింది. ఎందువల్ల, సో భుజం యొక్క పొడవుని అంటే 45% తగ్గించడం వల్ల సో 400 ఉన్నది కాస్త 121 అయిపోయింది.
మనం పర్సంటేజ్ రూపంలో కనుక్కోవాలి కాబట్టి సో మనకి ఎంత ఉండాలి ఇక్కడ బేస్ అనేది 100 ఉండాలి. సో 100 కావాలంటే డివైడెడ్ బై 4 చేయండి, ఏమవుతుంది 100. సో 121/4 అంటే 121/4 అంటే 430 120. సో 1 అంటే 4.25 అంటే 100 ఉన్నది కాస్త 30.25 అయ్యింది. అనేది తగ్గింది 69.75% అనేది మనకు ఏరియా అనేది తగ్గడం జరిగింది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. దీర్ఘచతురస్రం యొక్క ప్రతి భుజం పొడవు 22% పెంచినట్లయితే దాని విస్తీర్ణంలో పెరుగుదల శాతం ఎంత? ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 22%, దెన్ ఇట్స్ ఏరియా విల్ ఇంక్రీజ్డ్ బై. సో ఇది కనుక మనకు దీర్ఘచతురస్రం లేదా రెక్టాంగిల్ అనుకున్నట్లయితే దీని యొక్క పొడవు అనేది ఎల్తో సూచిస్తాము. సో దీని యొక్క వెడల్పు అనేది మనం బీతో సూచిస్తాము. అప్పుడు సో రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుందంటే సో వైశాల్యం ఏమవుతుంది, సో పొడవు మరియు వెడల్పు యొక్క లబ్ధం అవుతుంది. సో ఎల్ ఇంటూ బి. సో ఏరియాలో ఏదైనా మార్పు వచ్చినట్లయితే సో ఖచ్చితంగా సో లెంత్లో కానీ పొడవులో కానీ దీనిలో ఒక దానిలో మనకు మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ రెండింటిలో దీనిలో మార్పు వచ్చినా కూడా ఏరియాలో మార్పు వస్తుంది. సో మన క్వశ్చన్లో ఏమిచ్చాడు, సో ఏరియా అనేది సో లెంత్ 22% అంటే +22. సో రెండు కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనకు ఎంత ఇంక్రీజ్ అయిందో అదే రాసి మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో లెంత్ అనేది +22% మరియు బ్రెడ్త్ కూడా 22%. అంటే ఈచ్ సైడ్ అనేది మనకు 22% ఇంక్రీజ్ అయింది కాబట్టి సో మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది, సో 22 × 22. సో 22 స్క్వేర్ ఎంత 484. సో మనం ఏరియాని ఏమో బేస్గా తీసుకుంటాం 100 తీసుకుంటున్నాం. 100 పైన సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత అవుతుంది 48.4%. సో మనకి ఏరియాలో వచ్చే మార్పు ఎంత అంటే 48.4%. సో దీన్ని ఈ మెథడ్లో కాకుండా మరొక మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. సో మనకి లెంత్ బ్రెడ్త్ సో ఇనిషియల్గా మనకు వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో మనం ఏమనుకుంటున్నామంటే నేను లెంత్ 10 అనుకుంటున్నా, సో పొడవును 10 మరియు వెడల్పును కూడా 10 అనుకుంటున్నా. అప్పుడు ఈ వైశాల్యం ఎంత అవుతుంది 100 అవుతుంది. సో ఇప్పుడు ఎంత పెరగాలి 22% పెరగాలి. సో 10లో 22% ఎంత 2.2. సో 2.2 + 10 ఇదేమవుతుంది 12.2 అవుతుంది. సో ఇది కూడా ఏమవుతుంది 12.2 అవుతుంది. సో మనకు 12.2 × 12.2 సో ఎంత అవుతుంది 148.84 అవుతుంది. 148.48 అవుతుంది. సో మనకి ఎంత పెరిగినట్టు, సో 100 నుంచి 148 ఎంత పెరిగింది, సో 48.48% అనేది మనకు పెరిగింది. సో మనకి ఇది కూడా ఆన్సర్ అవుతుంది. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. దీర్ఘచతురస్ర పెట్టె యొక్క ప్రారంభ పొడవు 20 సెంటీమీటర్లు. ఈ పెట్టె దాని పొడవు 30% పెంచి దాని వెడల్పు 20% తగ్గిస్తూ కొత్త పెట్టె ఏర్పడింది. పెట్టె వైశాల్యం 100 cm² పెరిగితే బాక్స్ యొక్క కొత్త వైశాల్యాన్ని కనుగొనండి. సో ఇనిషియల్ లెంత్ ఆఫ్ rectangle box is 20 cm. This box is remade such that its length is increased by 30% but its breadth is reduced by 20%. If area is increased by 100 cm², then find the new area of box. సో క్వశ్చన్లో మనకి లెంత్ బెర్త్ రెండు కూడా పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి మనకు క్వశ్చన్లో ఇచ్చిన డేటా 20 సెంటీమీటర్స్ డేటా ఏదైతే ఇచ్చాడో దాంతో మనకు పని అంటూ ఏమి ఉండదు. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా మనల్ని ఇస్తూ ఉంటాడు. సో మనకి లెంత్ అనేది ఏమైంది 30% అనేది పెరిగింది. సో బ్రెడ్త్ వెడల్పు అనేది 20% తగ్గింది. సో డైరెక్ట్గా మనం ఏం రాసుకోవచ్చు, సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి సో ఇనిషియల్గా మనకి ఎంత ఉంది లెంత్ అనేది పొడవు ఇంటూ వెడల్పు. సో మనకి ఏరియా యొక్క ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే రెండింటి యొక్క లబ్ధం. సో మనకి ఇనిషియల్గా లెంత్ ఎంత ఉంది 10 ఉంది. సో తర్వాత ఏమైంది, సో +30% పెరిగింది అంటే +3 అంటే ఏమైంది 13 అయింది. సో ఇది మనకి ఏంది లెంత్. సో మనకు బ్రెడ్త్ కావాలి కాబట్టి సో ఇంటూ బ్రెడ్త్ ఏమైంది 5 ఉన్నది కాస్త సో మనకి ఇనిషియల్గా ఎంత ఉంది 5 ఉంది. సో డిక్రీజ్ అయిన తర్వాత డిక్రీజ్ అంటే మైనస్, సో 5 ఉంది కాస్త 1 తగ్గింది అంటే ఎంత అవుతుంది 4 అవుతుంది. సో మనకి ఇది ఏమవుతుంది, ఇది ఓల్డ్ రెక్టాంగిల్ యొక్క ఏరియా అవుతుంది, ఇది న్యూ రెక్టాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. సో మనకి ఏమవుతుంది ఇది, సో 2 5s 2 2s, సో 25:26 అవుతుంది. అంటే ఇనీషియల్గా ఓల్డ్ యాన యొక్క ఏరియా ఎంత ఉంది 20 cm² ఉంది. సో కొత్తగా ఏర్పడ్డ దాని యొక్క వైశాల్యం ఎంత ఉంది 26 ఉంది. సో మనకు ఈ రెండింటి యొక్క తేడా ఎంత ఉంది 1. సో మనకి 1 పార్ట్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 100 cm² అని ఇచ్చాడు. సో మనకు కనుక్కోవాల్సింది ఎంత
కొత్తగా ఏర్పడినటువంటి రెక్టాంగిల్ యొక్క వైశాల్యం అంటే 26 పార్ట్స్ కనుక్కోవాలి. సో మనకు 26 పార్ట్స్ ఎంత అంటే సో 26 ఇంటూ ఏమవుతుంది 100 అవుతుంది. ఏమవుతుంది 2600 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘగణం పొడవులో 63.63% పెరుగుదల మరియు వెడల్పులో 41.2/3% తగ్గించడం జరిగింది. దాని ఘనపరిమాణం స్థిరాంకమైన ఎత్తు ఎంత శాతం మార్చాలి? ఇన్ ఏ క్యూబాయిడ్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 63.63% అండ్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 41.2/3%. బై హౌ మచ్ పర్సెంట్ ద హైట్ షుడ్ బి చేంజ్డ్ దట్ ద వాల్యూమ్ కాన్స్టెంట్? సో మనకి క్వశ్చన్లో ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే సో దీర్ఘగణం యొక్క ఘనపరిమాణానికి వాల్యూమ్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే సో చేంజ్ అయిన పర్సంటేజ్ వాల్యూస్ ఏంటో అవి రాయండి ముందుగా. సో మనకు 63.63% వాల్యూ ఎంత అవుతుంది మనకి? సో 6363 అంటే సో ఎంత ఉంది? హారంలో 11 ఉంటుంది. సో 9 మల్టిపుల్ ఎంత అవుతుంది? 63 7 అంటే ఇంక్రీజ్ అయింది కాబట్టి సో ప్లస్. సో మనకు 41.2/3 అంటే 6.66% అంటే మనకి ఎంత ఉంటుంది? 12 ఉంటుంది. సో 12 అంటే 8. సో 8లో 40 5 టైమ్స్ పోతుంది. సో తగ్గింది కాబట్టి మైనస్. సో మనకు పొడవు అనేది యాక్చువల్గా ఉన్నటువంటి లెంత్ ఎంత? 11. సో కానీ ఎంత పెరిగింది? +7 అంటే ఎంత అవుతుంది? 18 అవుతుంది. సో ఈస్ట్ పెడుతున్నా. సో బ్రెడ్త్ అనేది సో ఇనిషియల్గా ఎంత ఉంది? 12 ఉంది. కానీ ఎంత తగ్గింది? -5. -5 తగ్గితే అవుతుంది? సో 7 ఉంటుంది. సో మనకి ఏమవుతుందంటే రేషియో అనేది సో లెంత్కి బ్రెడ్త్కి రేషియో అవుతుంది. సో మనకి హైట్ రేషియో ఇవ్వలేదు. సో దీని మీనింగ్ ఏంటంటే సో హైట్ అనేది ఎంత చేంజ్ చేయడం వల్ల వచ్చేటువంటి ఘనపరిమాణం అనేది ఫస్ట్ కేసులో మరియు సెకండ్ కేసులో సమానంగా ఉంటుంది అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడిగాడు. సో లెంత్ బ్రెడ్త్ హైట్ అన్నీ కూడా సో మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి సో మనకు హైట్ సమానమైనప్పుడు ఈ హైట్ యొక్క వాల్యూ అనేది ఏమి డిపెండ్ అయి ఉంటుంది? సో లెంత్ బ్రెడ్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? హైట్ యొక్క రేషియో అనేది సో రివర్స్ అవుతుంది. 8 × 7 11 × 12 అవుతుంది. సో ఇట్లా 6 3s 6 2s సో 21:22 అంటే హైట్ అనేది ఎంత ఉండాలి? సో ఏమవుతుంది? మనకి హైట్ రేషియో అవుతుంది. సో 21 ఉన్నటువంటి హైట్ ఎంత పెరిగింది? 22 అంటే 1. సో 1/21 ఇంటూ 100%. సో ఎంత ఉంది? 21 4s 94. సో 21 1s 21 4 ఎంత? 4 1s 4 84 అవుతుంది. 84 పోతే ఇంకా 16 ఉంటుంది. సో పాయింట్ కాబట్టి 160. సో మనకి 7లో పోతుంది, నెక్స్ట్ 4లో పోతుంది. సో అప్రాక్సిమేట్ మనకి ఎంత అవుతుందంటే 4.74% అనేది మనకు ఎంత ఇంక్రీజ్ కావాలి? సో ఎంత పెరగాలి ఎత్తు అంటే 4.74% మనకి ఇనిషియల్ లెంత్ కంటే ఎక్కువ ఉండాలి. సో మనకి ఏమవుతుంది? 4.74 మనకు ఆన్సర్ అవుతుంది. సో నాకు తెలిసి మీకు ఈ ఏరియాలో మీకు అర్థం కాకుండా ఉంటుంది. సో రేషియో అనేది ఎందుకు రివర్స్ అయింది అనేది దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఏరియా అనేది ఏరియా కానీ వాల్యూమ్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. సో మనకి యాక్చువల్గా సో 5 అనేటువంటి లెంత్ ఉంది, 2 అనేటువంటి బ్రెడ్త్ ఉంది. ఇది లెంత్, పొడవు, ఇది వెడల్పు. సో రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఏమవుతుంది? 10 అవుతుంది. సో మనకి ఇది కాన్స్టెంట్గా ఉండాలి. అంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఇనిషియల్గా ఎంతైతే ఉందో సెకండ్ కేసులో కూడా అంతే ఉండాలి. అంటే ఏం చేయాలి? సో ఇవి రెండు ఏం చేయాలి? రివర్స్ చేయాలి. అంతేనా? సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సో ఘనపరిమాణం అనేది సమానం అంటే స్థిరం. ఫస్ట్ కేసులో ఎంత ఉంటుందో సెకండ్ కేసులో కూడా అంతే ఉండాలి. అంటే సో 10 ఉంది కాస్త 10గానే ఉండాలి. కానీ వీటిలో మార్పు రావాలి అంటే ఏం చేయాలి? సో 5 ఉన్నది లెంత్ని కాస్త 2 చేయాలి, 2 ఉన్న బెర్త్ని కాస్త 5 చేయాలి. సో ఇది ఏమవుతుంది? రివర్స్ అయింది. సో అదే ప్రాసెస్ నేను ఇక్కడ అప్లై చేశాను. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఒక సిలిండర్ యొక్క వ్యాసార్థం 120% మరియు దాని ఎత్తు 40% తగ్గించిన దాని ఘనపరిమాణంలో పెరుగుదల శాతం ఎంత? The radius of a cylinder is increased by 120% and its height is decreased by 40%. What is the percentage increase in its volume? సో క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే సో సిలిండర్ అంటే స్తూపం యొక్క వ్యాసార్థం అనేది 120% పెంచి దాని యొక్క ఎత్తు అనేది 40% తగ్గించినట్లయితే దాని ఘనపరిమాణంలో ఎటువంటి మార్పు వస్తుంది, వస్తే ఎంత శాతం మార్పు వచ్చిందని మనం కనుక్కోవాలి. సో మనకి స్తూపం యొక్క ఘనపరిమాణం యొక్క ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. సో స్తూపం యొక్క ఘనపరిమాణం యొక్క ఫార్ములా ఏంటంటే వాల్యూమ్.
ఘనపరిమాణానికి ఫార్ములా అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. సో మనకి వాల్యూమ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే సో పై అనేది కాన్స్టెంట్ కాబట్టి సో దీనిపైన డిపెండ్ కాదు. సో దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, సో వర్గానికి, వ్యాసార్థం యొక్క వర్గానికి మరియు ఎత్తు యొక్క లబ్ధానికి వాల్యూమ్ అనేది అనులోమానుపాతంలో ఉంటుంది. సో వాల్యూమ్లో ఘనపరిమాణంలో ఏదైనా చేంజ్ రావాలి అంటే సో రెండింటిలో ఏదైనా ఒక దానిలో మార్పు అనేది ఉండాలి. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, వ్యాసార్థం అనేది 120%, అంటే 120% పెంచాడు. సో 100% వాల్యూ ఎంత మనకు 6/5. దీని మీనింగ్ ఏంటంటే 5 ఉంది కాస్త 6 పెరిగింది, అంటే 5 ఉంది కాస్త 6 పెరిగేసరికి ఎంత అవుతుంది, 11 అవుతుంది. సో నెక్స్ట్ హైట్ అనేది ఎంత ఇచ్చాడు, 40% తగ్గించాడు. సో 40% వాల్యూ మనకి ఏమవుతుంది, 2/5 అవుతుంది. సో 5 ఉన్నది కాస్త ఏమని 2 తగ్గి 3 అవుతుంది. సో మనకి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి స్క్వేర్ చేయండి. సో మనకి ఆర్ వాల్యూ ఏమవుతుంది, సో 5 ఉన్నది కాస్త 11 అయ్యింది. సో ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేయండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్, హైట్ అనేది ఏమవుతుంది మనకి, సో హైట్ అనేది 5 ఉన్నది కాస్త ఎంత అయింది, 2 తగ్గింది. 2 తగ్గి ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో రెండింటి యొక్క మల్టిప్లికేషన్, సో మనకు వాల్యూమ్ ఏమవుతుంది, రెండింటి యొక్క మల్టిప్లికేషన్ కదా. సో మనకి ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో 5 స్క్వేర్ అంటే 25, 25 ఇంటూ 5 125 ఈజ్ టు 11 స్క్వేర్ 121, 121 ఇంటూ 3 అంటే 363 అవుతుంది. సో ఈ రేషియో యొక్క మీనింగ్ ఏంటంటే, సో స్థూపం యొక్క ఘనపరిమాణం మొదట్లో ఎంత ఉంది, 125 ఉంది. సో దీని యొక్క వ్యాసార్థాన్ని 120% పెంచి ఎత్తు 40% కనుక తగ్గించినట్లయితే సో దీని యొక్క వాల్యూమ్ ఏమైంది, ఘనపరిమాణం ఏమవుతుందంటే 363 అయింది. సో మనకు కావాల్సింది పర్సెంటేజ్ రూపంలో కాబట్టి మనకి బేస్ ఎంత ఉండాలి, 100 ఉండాలి. సో 100 కావాలంటే దీంతో మల్టిప్లై చేయాలి. సో ఇంటూ 4/5 చేయాలి. సో 4/5 చేసి 100 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది, సో 363 ఇంటూ 4/5, సో 290.4 అవుతుంది. సో మనకి ఎంత పెరిగింది, 2 ఉన్నది కాస్త 290 అంటే 190.4% అనేది మనకు పెరిగింది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, గోళం యొక్క వ్యాసార్థం 140% పెంచిన దాని ఘనపరిమాణంలో వచ్చే మార్పు శాతం ఎంత? రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఇంక్రీజెస్ బై 140%, దెన్ చేంజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. మనకి గోళం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. సో మనకి వాల్యూమ్ అనేది డైరెక్ట్గా సో ఇక్కడ 4/3 అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, పై అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో డైరెక్ట్గా మనకి ఏంటంటే సో వాల్యూమ్ ఘనపరిమాణం అనేది డైరెక్ట్గా వ్యాసార్థం యొక్క ఘనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే వాల్యూమ్లో ఘనపరిమాణంలో ఎటువంటి మార్పు రావాల్సి వచ్చినా కూడా మనకి వ్యాసార్థంలో తేడా అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, సో మనకు వ్యాసార్థాన్ని 140% పెంచాడు. సో 140% అంటే 100 ప్లస్ 40% రాయొచ్చు. సో 100 అంటే ఎంత, 1, 40% అంటే ఎంత, 2/5. సో ఇది ఏమవుతుంది ఇప్పుడు 7/5 అవుతుంది. సో మనకు క్యూబ్లలో ఉంది కాబట్టి సో జీరోలలో కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంటూ 2 చేస్తున్నాను. సో ఏమవుతుంది 14/10 అవుతుంది. సో మనకి ఇనిషియల్గా ఉన్న వాల్యూమ్ ఎంత అవుతుంది, 10. సో మార్పు వచ్చిన తర్వాత వ్యాసార్థం ఏంటంటే 14. దీని మీనింగ్ ఏంటంటే సో మనకు రేడియస్ అనేది వ్యాసార్థం అనేది ఇనిషియల్గా ఎంత ఉంది, 10 ఉంది. తర్వాత ఏమైంది, 14 పెరిగింది. పెరిగితే ఎంత అవుతుంది, మొత్తం 24 అవుతుంది. సో 10 + 14 24. మనకు కావాల్సింది ఎంత, ఆర్ క్యూబ్లలో కాబట్టి ఆర్ క్యూబ్ చేయండి. ఎంత అవుతుంది, ఇది 1000. సో 24 క్యూబ్ ఎంత అవుతుంది అంటే 13824. సో 24 క్యూబ్ మనకి ఏమవుతుంది 13,824 అవుతుంది. సో మనకు బేసు పర్సంటేజ్ చేంజ్ కావాలి కాబట్టి మనకు బేస్ ఎంత 100 ఉండాలి. సో 0 పోతే పాయింట్ ఉంటుంది. సో మనకి 100 పార్ట్స్కి ఎంత అవుతుంది 1382.4 అవుతుంది. సో మనకి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఉంటుంది వాల్యూమ్ అనేది 1382.4% అనేది మనకు ఇంక్రీజ్ అనేది ఉంటుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, గోళం యొక్క ఘనపరిమాణం 119.7% పెంచినట్లయితే దాని మొత్తం ఉపరితల వైశాల్యంలో మార్పు శాతం ఎంత? వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 119.7%, దెన్ ఫైండ్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్. సో మన క్వశ్చన్లో తెలియాల్సింది ఏంటంటే
సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్ఫియర్కి ఫార్ములా మరియు దాని ఘనపరిమాణానికి ఫార్ములా తెలిసి ఉంటే మనకి ఆన్సర్ అనేది సింపుల్గా చేయడం జరుగుతుంది. సో మనకి గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే 4πr². సో దాని యొక్క వాల్యూమ్ అంటే ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటంటే 4/3 × πr³. సో దీని ప్రకారం ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది సో ఇవి రెండు 4π కాన్స్టెంట్ కాబట్టి డైరెక్ట్గా r² అంటే వ్యాసార్థం పైన డిపెండ్ అయి ఉంటుంది. సో వాల్యూమ్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? సో వ్యాసార్థం పైన. కాకపోతే ఏరియా కాబట్టి సర్ఫేస్ ఏరియా కాబట్టి స్క్వేర్ రూపంలో తేడా ఉంటుంది, ఘనపరిమాణం కాబట్టి క్యూబ్లో తేడా ఉంటుంది. సో చూడండి మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే వాల్యూమ్ అనేది సో మనకు వాల్యూమ్ రూపంలో ఇచ్చాడు. సో మన వాల్యూమ్ మనం బేసిక్గా ఏమనుకుంటున్నామంటే 100 అనుకుంటున్నాం. సో ఎంత పెరిగింది ఇది? సో 119.7% ఎక్కువగా పెరిగింది. అంటే 100 + 119 ఏమవుతుంది మనకి 219.7 అవుతుంది. సో ఈ పాయింట్కి బదులు ఏం చేస్తున్నంటే ఇటు 0 పెడుతున్నాం. ఇది ఏమవుతుంది 1000:2197 అవుతుంది. సో మనకు వాల్యూమ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? r³ డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు ఇది ఏమవుతుంది r³ వాల్యూ అవుతుంది. సో మనకు r వాల్యూ ఏమవుతుంది? సో దీని ఏమవుతుంది 10³ రాసుకోవచ్చు. 2197ని మనం దేని క్యూబ్ అంటే 13³. సో మనకి ఏమవుతుంది r³. మనకు r వాల్యూ ఏమవుతుందంటే 10:13 అవుతుంది. సో ఇనీషియల్గా రేడియస్ అనేది 10 ఉంటే ఫైనల్గా 13 అవుతుంది. సో మనకు కనుక్కోమన్నది టోటల్ సర్ఫేస్ ఏరియాలో చేంజ్ కాబట్టి ఏరియా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, స్క్వేర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు r² ఏమవుతుంది 10² = 13² అంటే 100, 13² అంటే 169. సో ఏరియా అనేది 100 కాస్త ఏమైంది 169. సో ఎంత పెరిగింది మనకి 69% అనేది మనకు ఏరియా అనేది పెరగడం జరుగుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది.